బోధ లేని దగ్గర బాధలే ఉంటాయి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు నీకు బోధ ఉంది కదా, ఈ మాటలు బోధించకుండా నువ్వు తప్పిపోకూడదు. ప్రకటించు, ఉపదేశము విను. నా కుమారుడా, నా ఉపదేశమును వినుము, అప్పుడు నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరాలు వస్తాయి. నా బోధ విను, నువ్వు చేసే పనులు సఫలమవుతాయి. ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. నీటి కాలువ వారన నాటబడిన చెట్టు వలె నువ్వు ఆకు వాడక ఫలమిచ్చే చెట్టులాగుంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుందని, బోధ చేయమని, బోధ వినమని, చదవమని, ఉపదేశానికి చెవియొగ్గమని, ఈ నా మాటలు విని వాటి చొప్పును చేయి ప్రతివాడును బండ మీద తను ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉంటాడు. వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, గాలులు వచ్చినా ఇల్లు కూలిపోదు. ఈ నా మాట వినాలి. ఇది కదా ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనం ఎందుకు వస్తున్నామంటే ఏదో దండం పెట్టుకోనో లేదంటే చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. మాట్లాడే దేవుని మాటలు వినడానికి వచ్చాం. స్తోత్రం చెప్పాలి. అన్ని విషయాల్లో నీకు తెలివిని, జ్ఞానాన్ని, నీ కుటుంబం ఎలా నడిపించుకోవాలి, నీ వ్యక్తిగత జీవితాన్ని ఎలా చూసుకోవాలి అర్థమవుతుంది. నువ్వు ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరింటికి వెళ్ళాలి, ఎప్పుడు ఎలా వివేకం కలిగి బ్రతకాలి, ప్రతిదీ కూడా ఇక్కడ బోధ ఖచ్చితంగా నీకు వినిపిస్తుంది. నేను ఈ సంవత్సరంలో ఒక పాటలో, కొత్త పాటలో ఒక లాస్ట్ చరణం రాశాను. ఆత్మీయ యాత్రలో నా తోడు ఉన్నావు, నీ అనుభవముతో అనుకువ నేర్పితివి, శోధన వేదనలో కన్న తండ్రివై, అనురాగం ఆనందం నాకు పంచితివి. మరలా నాతో కలిసి పాడండి. ఇది ఎంత అద్భుతమైన చరణం, అనుభవంతో రాసుకున్నటువంటి అనుభవం పాటది. ఆత్మీయ యాత్రలో నా తోడు ఉన్నావు. సుఖ సంతోషాలతో కూడిన మార్గం ఉంది, గతుకులు, తిన్ననైన రోడ్డు, సమానమైన మార్గం, లోయలు, లోతులు. జీవితం అంటే సవ్యంగా జరిగేది కాదు ఇది. ఈ సంవత్సరం ప్రశాంతంగా ఉన్నామంటే వచ్చే సంవత్సరం ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియదు. ఈ నెల బాగున్నామంటే వచ్చే నెలలో ఏ సమస్యలు వస్తాయో తెలియదు. వీటన్నిటిలో మన మైండ్తో, మన సహాయంతో మనం నడిపించుకోవాలంటే సతమతం అయిపోతాం. దేవుడు తోడుండాలి, అలసిపోకుండా ఉండాలంటే. ఓ పక్క కుటుంబాన్ని కాపాడుకోవాలి, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయతలో ఎదగాలి అంటే ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో ప్రభు మనతో ఉండాలి. అదే నేను రాసుకున్న మాట. ఈ ఆత్మ సంబంధమైన యాత్ర కొనసాగించబట్టి నేను 27 సంవత్సరాలు అయింది. ఆత్మీయ యాత్రలో నా తోడు ఉన్నావు, నీ అనుభవముతో అనుకువ నేర్పితివి, అనుకువ నేర్పితివి, అనుకువ నేర్పితివి. పాడండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కుటుంబమే నడిపించుకోవాలి. నా భార్య కోపం వచ్చిందనుకో, నాకు కూడా కోపం వస్తే పటాపన్ ధనధన్ అయిపోయినట్టే. అప్పుడు ఆమె కోపం వచ్చినప్పుడు నాకేముండాలి? సైతాన్ని ఏమన్నా ఆడుకుంటున్నాడు రా బాబు అనుకొని, నిన్ను సైతాన్ని ఆడుకుంటుందే అన్నాను అనుకో, నిన్నే ఆడుకుంటుంది సైతాన్ని అనిద్ది. అంతే కదా మీ ఇళ్లలో జరుగుతున్న సంగతే. అప్పుడు అనుకువ, ఓకే, ఆమెలో ఎందుకు ఇంత కోపం వచ్చింది బుజ్జక్కకి? ఏదో కారణమై ఉండొచ్చు కదా, నా ద్వారా ఆమెకు గాయమై ఉండొచ్చు కదా, ఏదో ఆమె సమస్యలో ఉండుండొచ్చు కదా, ఏదో ఒత్తిడికి గురై ఉండొచ్చు కదా, దీన్ని అర్థం చేసుకుందాం అని కాస్త అనుకువతో ఆలోచించి, ఎందుకు ఇంత కోపపడ్డావమ్మా అంటే, సమస్య అగ్నిలో నీళ్లు పోసినట్టు అయింది. అంతేనా? దెబ్బ కారిపోయింది. ఒకవేళ నా కోపం వచ్చిందనుకో, పళ్ళు రాలిపోతాయి, పనికి మాలిందానా అన్నాను అనుకో, ఇప్పుడు ఆమె కూడా రేజ్ అయిందనుకో, ఏమైంది? అగ్ని పెట్రోలు రెండు ఏకమైతే ఏమైంది? మంట చల్లారిపోయింది కదా. ఓ, ఈయన సామాన్యంగా కోప్పడ్డాడు, ఎందుకు కోప్పడ్డట్టు నా మీద? ఏదో తేడా చేసినట్టున్నా.
ఆయనకి ఏదో గాయం అయినట్టుంది, లేదా ఏదో రిస్క్లో ఉన్నాడట్టుంది. కొంచెం అనుకువ చూపిస్తే సంసారం ప్రశాంతంగా నడిచిపోయింది. అవునా? ఈ ఆత్మీయ యాత్రలో పొగిడే వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ అయ్యారు పొగిడే వాళ్ళు. నాకు తెలుసు ఆ మెలకువ. ఒకప్పుడు లేరు కానీ ఇప్పుడు బాగా పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక మనుషుడు కాస్తంత ఎత్తబడిన తర్వాత పొగిడే వాళ్ళు ఎక్కువ అవుతారు. బైబిల్ చెబుతుంది, మనుషుల చేత కొనియాడబడిన వానికి శ్రమ అన్నాడు. పొగిడేవాని యొక్క ఆలోచనలను బట్టి మనం కానీ ఇది నా సామర్థ్యం, అవును అందుకనే నేను చాలా తెలివైన వాడిని కనుక, చాలా గొప్పవాడిని కనుక అని ఎప్పుడైతే నీ అంతరంగములో గర్విస్తావో స్టార్ట్ అయింది నాశనం. నాకందరికంటే భయం, నేను భయపడిన విషయం ఏంటంటే నన్ను విమర్శిస్తే కూడా నేను భయపడను, కానీ నన్ను పొగుడుతున్నట్లయితే, లేని దాన్ని పొగుడుతున్నట్లయితే, లేని దాన్ని నన్ను పొగుడుతున్నట్లయితే అధికంగా చెత్త లేచిపోతూ ఉంటుంది కాళ్ళ కింద. అర్థం భయం. భయం. కానీ నీలో ఉన్న దురలవాటు ఏమిటంటే నిన్ను పొగడాలా, నువ్వు ఇస్తే పొగడాలా, నీ భక్తిని పొగడాలి. అర్థమవుతుందా? ఈ పొగిడేటువంటి వారు పొగడతలకు అలవాటు పడిన వారు చాలామంది పడిపోతారు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది అందాన్ని గురించి భలే పొగుడుతున్నప్పుడు వాళ్ళు అసలు మెలకలు తిరిగిపోతుంటారు. అవుట్ అయిపోయినట్టే, నువ్వు నాశనం అయిపోయినట్టే. గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, పరాయి మగవాడు నీ అందాన్ని గురించి పొగడడం ఏంటి? దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే అందం. ఆ అందం ముఖంలో కనిపించకూడదు, నీ శరీరంలో, నీ అంతరంగంలో కనిపించాలి. దాన్ని గుణ సౌందర్యం అంటారు. నిన్ను పొగుడుతున్నారు అంటే నిన్ను ఖాళీ చేయడానికి పొగుడుతున్నారని అర్థం. దేవుని దగ్గర నుంచి శ్రమలు వస్తాయని అర్థం. అర్థమవుతుంది. అందుకనే మీరు పొగడతలకు అలవాటు పడద్దు. చాలామంది మీరు చర్చిలకు వెళ్ళినప్పుడు కూడా ఈ పాస్టర్ గారి దగ్గర పెద్ద పెద్ద గాలి పంపులు ఉన్నాయి, పెద్ద పెద్ద గాలి పంపులు ఉన్నాయి. సహోదరి ఈరోజు వీళ్ళందరికీ భోజనాలు పెట్టింది ఆ తల్లే, ఈ నెల భోజనాలు పెట్టింది ఈ అక్కే అనగానే వచ్చే నెల ఆ అక్కకే. ఈ అక్క చికెన్ పెడితే ఆ అక్క మటన్ పెట్టింది. నిన్నేం చేస్తున్నారు వాళ్ళు? జాగ్రత్తగా వినండి. ఇంత పరిచర్య జరుగుతుందంటే దేవుని పిల్లలు ఖర్చు పెట్టకుండానే, ఇవ్వకుండానే పరిచర్య జరుగుతుందనుకున్నారా? మా తాతగారి సొమ్ముతో ఖర్చు పెడుతున్నానా? దేవుని పిల్లలు ఇస్తారు. ఈ చేత్తో ఇస్తే ఈ చేతికి తెలియకుండానే ఖర్చు అయిపోతున్నాయి. స్తోత్రం చెప్పాలి. నేను ఎవరిని పొగడట్లేదు, మిమ్మల్ని ఎవరిని కూర్చోబెట్టట్లేదు, ఇక్కడ ఎవరికి తీసుకురావట్లేదు, ఎవరిని ముందు నిలబడట్లేదు. ఏంటి మోటు ఎదవని అంటారా? నేను పనికిమాలినున్నా? పలానా నాగేశ్వరరావు గారు 10 రూపాయలు ఇచ్చారు, తండ్రి అమ్మ జగదాంబ ఆయనని ఆయన కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా చూసునుగాక. ఇంకెవరున్నారు ఇక్కడ? పలానా శివ గారు 2 రూపాయలు ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని ఆ తల్లి ఆ తండ్రి చల్లగా ఉంచునుగాక. 2 రూపాయలకి చల్లదనమే, 10 రూపాయలకి చల్లదనమే, 116కి చల్లదనమే, 100 రూపాయలకి చల్లదనమోడే, రూపాయి కూడా చల్లదనమే. ప్రభు చెప్పాడు, ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకుండా కాపాడుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీ పేర్లు పైన చెక్కించుకోకండి. అలా చెక్కకపోతే, అలా చెప్పకపోతే నాబోటి వాడికి కానుకలు పెద్దగా రాకపోవచ్చు, కానీ అర్థమవుతుందా, నా తండ్రి దగ్గర నుంచి కృప మాత్రం సమృద్ధిగానే వస్తుంది. కానుకలు రాకపోవచ్చు, నా దగ్గర లౌకిక మాటలు లేకపోవచ్చు, మిమ్మల్ని ఎంకరేజ్ బాగా పొగిడి ఇలా అందనాల మీద కూర్చోబెట్టలేకపోవచ్చు.
ఎవరు డబ్బులు ఉన్నటువంటి వారో వారికి పాటలు ఇవ్వకపోవచ్చు, ఎవరు బాగా పలుకుబడి ఉన్నటువంటి వారో వారిని అందనాల మీద భుజాల మీద ఎక్కించుకొని తిరగకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం జరిగిద్ది, ఇక్కడికి వచ్చినటువంటి వారికి దేవుని వాక్యం ఆదరిస్తుంది, వారిని సరిచేస్తుంది. భుజాల మీద ఎక్కించుకోలేకపోవచ్చు కానీ ఆత్మీయ శిఖరాల మీద మాత్రం ఖచ్చితంగా ఎక్కుతారు వాళ్ళు. నాకు తెలుసు ఆ విషయం.